యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నది లెమ్ము తేజరిల్లుము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము పరిశుద్ధాత్మ అభిషేకం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం ఒక మాట చదువుతున్నామండి. ఏమని చదువుతున్నామంటే, పరిశుద్ధాత్మ మీపైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎప్పుడు మరియ తల్లి ఒక మాట అడిగారు, ఏమన్నారు? నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని అన్నప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారు? దేవుడు ఏమంటున్నారంటే, ఎలా జరుగుతుంది? మన జీవితంలో కూడా అలాంటి ప్రశ్నలు చాలా వేస్తామండి. ఎలా నాకు విడుదల దొరుకుతుంది? ఎలా నాకు ఆరోగ్యం దొరుకుతుంది? ఎలా నేను మంచిగా ఉండగలుగుతాను? పరిశుద్ధంగా ఎలా మనం జీవించగలుగుతాము? బలముగా మనం ఎలా జీవించగలుగుతామంటే ఒకే ఒక ప్రశ్న అక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకే ఒక జవాబు ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ మీపైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ ఒక మనిషిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని కార్యాలు జరుగుతాయని జకరియా 4:6లో కూడా మనం చదువుతున్నాము. నీ శక్తి వలన, నీ బలం వలన మనం ఏమీ చేయలేము, కానీ పరిశుద్ధాత్మ ద్వారా అన్ని కార్యములు జరుగుతాయి. ఏదేది మనం చేయలేకపోతున్నామో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యాలు జరుగుతాయి. ఈరోజు మనము పఠనం చూసినప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు ఈరోజు మనము మొదటి పఠనంలో కొన్ని వాక్యాలు మనం చదువుతున్నామండి. ఏమని చదువుతున్నాము అక్కడ? ప్రభు ఆత్మ యేసుక్రీస్తు మీద ఉండెను. యేసు ప్రభువు మీద పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. పరిశుద్ధాత్మ ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఏమి కార్యాలు జరుగుతాయి? అలాగే మనం చూస్తున్నామండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ ఒక మనిషిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఏమేమి జరుగుతాయి మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డారు. యేసు అనే మాటకు రక్షకుడు, క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు, అభిషేకించబడినవాడు. ఈ అభిషేకం వల్ల ఏ కార్యాలు జరుగుతాయి? అపోస్తుల కార్యం 10:38లో మనం ఈ విధంగా చదువుతున్నాం, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలుసును. చూడండి ఏమంటున్నారు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నజరేయుడైన యేసు ప్రభుని ఎలా అభిషేకించినది మీకు తెలుసు. అప్పుడు ఏం జరిగింది? అభిషేకించిన తర్వాత ఆయన అంతటా పర్యటించుటూ మేలు చేయుచు, అంతటా అన్ని చోట్ల మనలో ఉన్న అభిషేకం ఏం జరుగుతుందంటే అంతటా వెళ్ళుటకు, అలాగే భూదిగంతల వరకు మీరు నాకు సాక్షిగా ఉంటారు. పరిశుద్ధాత్మ మీపైకి వేయించేనప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఏం చేస్తారు? మనం చదువుతున్నాం అపోస్తుల కార్యం 1:8లో, పరిశుద్ధాత్మ మీపైకి వేయించేసినప్పుడు మీరు ఏం జరుగుతుందండి? శక్తిని పొందుకుంటారు. అన్ని చోట్ల మీరు నాకు సాక్షిగా ఉంటారు. ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు అంతటా పర్యటించుటూ మేలు చేయుచు. రెండోదిగా అందరికీ మేలు చేసే అభిషేకం మనలో ఉంటుందండి. మూడోదిగా మనం చూస్తున్నాము, పిశాచ శక్తికి లోబడిన అందరినీ స్వస్థపరిచేను. పిశాచ శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరిచేటువంటిదే పరిశుద్ధాత్మ అభిషేకం అని మనం చదువుతున్నామండి. కాబట్టి ఈరోజు మనము మరొక్కసారి యేసుక్రీస్తులో అభిషేకం ఉంది కనుక మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు బాధలలో, శోధనలో, బంధకాలలో మరియు సాతాను శక్తులతో పీడింపబడి మనం ఉన్నప్పుడు మనమందరము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తులో ఉన్న ఆ అభిషేకము మనందరికీ విడుదల, స్వస్థత, అలాగే మనకి బంధకంలో నుంచి విడుదల కలుగుతుందండి అని మనము చదువుదామండి. ఒకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, అభిషేకం వల్ల కలిగేటువంటి లాభాలు. అక్కడ మనం 10 లాభాలు మనం చూస్తున్నామండి. మొదటిగా మనం చూస్తున్నాము, అక్కడ ఏమంటున్నారంటే, ప్రభువైన యాభై నన్ను అభిషేకించెను. దేని కొరకు ఈ అభిషేకము? మనం చదువుతున్నాము, ఆయన ఆత్మ నాపైన ఉన్నది. దేవుడు నన్ను అభిషేకించాడు. ఎందుకు దేవుడు మనల్ని యేసుప్రభుని అభిషేకించారు? అలాగే మనల్ని కూడా దేవుడు యేసుప్రభు మళ్ళీ మనల్ని ఎందుకు అభిషేకించారు? అక్కడ మనం చదువుతున్నాము, యావే నన్ను అభిషేకించను, ఆయన ఆత్మ నాపైన ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద, అభిషేకం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఏ కార్యాలు, ఏ లాభాలు మనకు జరుగుతాయో మనం చూద్దామండి. మొదటిగా మనం చూస్తున్నాము, పేదలకు సువార్త బోధించబడును. 10 కార్యాలు. పేదలకు సువార్త బోధించబడును. పరిశుద్ధాత్మ అభిషేకం
యేసుప్రభు మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అదే అభిషేకం యేసుప్రభు వారు మనకు కూడా ఇచ్చారండి కదా. మనందరినీ పరిశుద్ధాత్మతో నింపారు. యేసుప్రభు అన్నారు యోహాను సువార్త 16:7 నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి ఓదార్చువాడైన పరిశుద్ధాత్మను మీకు పంపిస్తానని యేసుప్రభు పరిశుద్ధాత్మని ఇప్పుడు మనందరికీ పంపించి మన శరీరము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏమి కార్యాలు జరుగుతాయి అని మనం ధ్యానిస్తున్నామండి. పరిశుద్ధాత్మ మీపైకి వేంచేను, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొనును కదా. ఇక్కడ మనం 10 వచనాలు, మనం 10 లాభాలంటే చాలా ఉన్నాయి, కానీ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు ఉన్న వచనాల్లో ఉన్న అక్కడ జరిగే ఆ క్రియ మాత్రమే మనం పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యాలు 10 అక్కడ ఉన్నాయి. ఓన్లీ ఈ చాప్టర్ మాత్రమే చూస్తున్నామండి. మనం పరిశుద్ధ గ్రంథం అంతా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. అపోస్తుల కార్యం అంతా పరిశుద్ధాత్మ కార్యాలే కదా. సో కాబట్టి ఇక్కడ మనం 10 కార్యాలు మనం చూస్తున్నాం. మొదటిగా పేదలకు సువార్త బోధించబడును. రెండోదిగా మనం చూస్తున్నాము కృంగిన వారిని అనగా నలిగిన హృదయం వారిని ఇక్కడ దృఢపరచుటకు పరిశుద్ధాత్మ ఏం చేస్తారు, కృంగిన వారిని లేవనెత్తుతారు. మూడోదిగా మనం చూస్తాము చెరలో ఉన్న వారికి విడుదల కలిగిస్తారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ఎక్కడైతే చెర ఉందో వారికి విడుదల కలుగజేస్తారు. నాలుగోదిగా మనం చూస్తున్నాము బంధించబడిన వారికి విడుదల కలుగుతుంది. బంధించబడిన వారికి విడుదల ఎప్పుడు కలుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకము ఒక కాడిని విరగొడుతుంది. ఐదోదిగా మనం చూస్తున్నాము ప్రభు అనుగ్రహ సంవత్సరమును గురించి మనము బోధిస్తాము. ప్రభు యొక్క ఇయర్ ఆఫ్ ద ఫేవర్ అంటారనమాట, ఆ సంవత్సరం గురించి బోధించుటకు. అలాగే ఆరోదిగా మనం చూస్తున్నాము దేవుడు శిక్షించు దినమును గురించి ప్రకటించుటకు. దేవుడు శిక్షించే దినం మనందరికీ తెలుసండి. ఒకరోజు మనం అందరము దేవుని ముందు నిలబడాలి కనుక మనం సిద్ధపడి ఉండాలని మనందరికీ తెలుసు. అలాగే ఏడోదిగా మనం చూస్తున్నాము శోకించు వారిని దేవుడు ఏం చేస్తారంటండి, ఓదార్చే పరిశుద్ధాత్మ. శోకంలో ఉన్న వారికి పరిశుద్ధాత్మ ఏం చేస్తారు, ఓదారుస్తారు. అలాగే చూస్తున్నాము బూడిదకు బదులుగా అనగా ఎప్పుడైతే మరి ప్రజలు వేదన కలిగినప్పుడల్లా పాత నిబంధనలో మనం చూస్తామండి వారు బూడిదలో కూర్చొని ఉంటారు. అలా బూడిద స్థితిలోకి వెళ్ళిన వారికి దేవుడు ఏం చేస్తారంట, తిరిగి ఆ బూడిదని తీసివేసి పూలదండను ఆయన అనుగ్రహిస్తారని మనం చూస్తున్నామండి. తొమ్మిదవదిగా మనం చూస్తున్నాము శోక వస్త్రానికి బదులుగా రకరకాలైన దుఃఖములు శోకం కలుగుతుంది కదా, ఆ శోక వస్త్రాన్ని తీసివేసి ఆనంద తైలముతో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం కార్యం జరుగుతుందంటే శోక వస్త్రానికి బదులుగా ఆనంద తైలమును. అలాగే 10వదిగా మనం చూస్తున్నాము బాధాభరితమైనటువంటి ఆత్మ భారం, మాట్లాడలేము, ఏం చేయాలో తెలియదు, ఒక భారం, ఒక కృంగిపోయిన ఒక బరువు మన మనసులో ఉంటుంది కదా. అప్పుడు ఏం జరుగుతుందంట, భారాభరితమైన ఆత్మకు బదులుగా స్తుతించే ఆత్మను ప్రభు మనకు పంపిస్తారు. ఆ భారాన్ని తీసేస్తారు, ఆ బరువును తీసివేసి నువ్వు స్తుతించేలాగా దేవుడు తన పరిశుద్ధాత్మను మనలోకి పంపిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి కనుక యేసుప్రభు వారు పరిశుద్ధ అభిషేకించబడ్డారు కనుక మనం ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి దేవా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఈ 10 విషయాల్లో మనం ఎక్కడైతే మనం చూసామండి నలిగిన హృదయాలకి, అదేవిధంగా వాక్యం తెలియని వారు, చెరలో ఉన్న వారికి, పీడితులకు, శోకంలో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న వారికి, ఇవన్నిటి నుంచి నీకు విడుదల కావాలి అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తులో ఉన్న అభిషేకము మనకు విడుదల, స్వస్థత, మనకి ఆశీర్వాదము, మనకు ఆనంద తైలము ఆయన కలగచేస్తారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ దుఃఖము సంతోషముగా మారుతుంది. ప్రతి రకమైన కాడులు విరగొట్టబడతాయి కనుక మనము ఏం చేయాలి, పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడానికి యేసుప్రభు ఏమన్నారండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాము, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను తెలియపరిచిన పరిశుద్ధాత్మ కొరకు మీరు వేచి ఉండండి. నీకు విడుదల కావాలన్నా, స్వస్థత కావాలన్నా, నీలో ఉన్న దుఃఖం సంతోషంగా మారాలన్నా, బూడిదకు ప్రతిఫలము రావాలన్నా ఏం చేయాలంట, ఆ స్థితి మారాలంటే మనం వేచి ఉండి దేవా నన్ను నీ ఆత్మతో నింపమన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మనలో ఉన్న దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తారు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన స్వస్థతగా మారుస్తారు. అది దేవుడు మన జీవితంలో చేస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాల్లో మొదటిగా మనం చూసినాము పేదలకు సువార్త బోధించబడను. పేదలంటే ఎవరండి, ఈ లోకంలో మరి డబ్బు లేకుండా పేదవారు కాదు, కానీ
వాక్యము తెలియకుండా ఒక అనారోగ్యం ఉంటే ఏ వాక్యాన్ని నోటితో పలికి ఎలా మనకు స్వస్థత కలుగుతుంది, ఒక వ్యక్తి నరకంలో నుంచి ఎలా తప్పించబడి ఎలా రక్షణలోకి వస్తారు, అవన్నీ కూడా మనకి వాక్యం ద్వారా బోధించబడ్డ, అంటే వాక్యాన్ని తెలియని పేదలకు, అలాంటి అజ్ఞానంలో ఉన్న వారికి వాక్యము బోధించబడుతుంది. యేసుప్రభు మీద అభిషేకం ఉంది కాబట్టి యేసుప్రభు ఏం చేశారు, సువార్తను ప్రకటించారు. ఎలా మనము రక్షించబడతాము. అలాగే శిష్యులు అడుగుతారు, అయ్యా మేము ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించారు. అలాగే మరి రహస్య రాకడ గురించి అలాగే చెప్పారు. అంతే దినాలు ఎలా ఉంటాయి, మీరు ఎలా మేల్కొని ఉండాలి, ఎలా మనల్ని సిద్ధపరచాలి. అంతేకాదు పరలోక రాజ్యము గురించి, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోక రాజ్యము మీ కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నది, అక్కడికి మీరు వెళ్ళాలి. ఇవన్నీ కూడా యేసుప్రభు అభిషేకించబడిన యేసుప్రభు ద్వారా ఇవన్నీ మనకు బోధించబడ్డాయి. కాబట్టి పేదలకు సువార్త ఎప్పుడు అందించబడుతుంది అంటే అభిషేకము పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. అందుకే యేసుప్రభు ఆ రోజు యేసుప్రభు బోధించి ఇప్పుడు మనల్ని ఆ స్థానంలో దేవుని సువార్తను మీరు సర్వ ప్రపంచానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పితా పుత్ర పవిత్ర ఆత్మనామన అందరినీ మీరు బప్తిసం మొసుగుచు నా శిష్యులుగా మీరు మార్చండి, నేను మీకు సర్వదా తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ నీపైన ఉన్నప్పుడు పేదలకి, అంటే ఎవరికి వాక్యం తెలియదో, ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా రావాలో, ఎలా డిప్రెషన్ నుంచి బయటికి రావాలో మనం ఏం చేస్తామంటే వారికి మార్గదర్శిగా మారుతాము. రెండోదిగా మనం చూసినాం, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ యేసుప్రభులో ఉండడం ద్వారా ఏం జరిగిందంటే నలిగిన హృదయములను స్వస్థత కలగచేసేస్తారు పరిశుద్ధాత్మ. యేసుప్రభు వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, నలిగిన హృదయంలో ఉన్న వారందరినీ స్వస్థత చేసినట్టుగా మనం చూస్తున్నామండి. ఎప్పుడు ఒక మనిషి నలిగినట్టుగా మారుతారంటే పరిస్థితుల వల్ల. కొన్ని పరిస్థితులు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ గుండె పగిలిపోతుందండి. మనం చదువుతాము, గుండె పగిలిన వారికి దేవుడు చేరువలోనే ఉంటారని. మనం వేదనల వల్ల గుండెలు పగిలిన వారికి కీర్తన 38లో 19, 18 వచనాల్లో మనం చదువుతామండి. వేదనల వల్ల గుండెలు పగిలిన వారు అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తున్న అభిషేకము మనకేం చేస్తారంటే అక్కడ మనం చూస్తున్నాము, నలిగిన వారికి అభిషేకము నా మీద ఉండెను, దేవుని ఆత్మ నాపైన ఉన్నది, నలిగిన వారికి ఆయన స్వస్థతను ఊరటను కలగచేస్తారు. మనం చూస్తున్నాం లూకా సువార్త 7వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు 11వ వచనంలో యేసు ప్రభు నాయినటువంటి గ్రామానికి వెళ్ళారండి. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక వితంతువు, అంటే మనకు తెలుసు విధవరాలు, ఆమెకు ఒక్కడే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు మరణించారు. మనం ఊహించుకోండి, ఒకే భర్త లేడు కదండి, భర్త లేడు, విధవరాలు. గమనించండి, ఇప్పుడు ఉన్న ఒక్క కొడుకు కూడా మరణిస్తే ఆమె ఎలా తట్టుకోగలదండి. అసలే భర్త లేక కృంగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కతే అన్ని పనులు చేసుకోవాలి. మరి ఉన్న కొడుకు ఎలాంటి వాడో మనకి తెలియదు. కానీ అయినప్పటికీ ఒక విధవరాలు అన్ని పనులు చేసుకుంటున్న ఆ సమయంలో తనకి ఏకైక ఆధారమైన ఆ కుమారుడు కూడా మరణిస్తే ఆమె గుండె పగిలిపోయి ఏడ్చిందంట. ఇక్కడ మనం చదువుతున్నామండి 13వ వచనంలో ఆమె గుండె పగిలి ఉన్నప్పుడు ఏం జరిగింది, 13వ వచనంలో యేసుప్రభు ఆ తల్లిని చూచి కనికరించి ఏం చేస్తున్నారండి, ఆమెతో అంటున్నారు, ఏడవద్దమ్మా అని చెప్పి ముందుకు వెళ్ళి పాడెను తాకెను. వెంటనే అక్కడ మనం చూస్తున్నాము, చిన్నవాడ లెమ్ము అని నీతో చెప్పగానే ఏం జరిగిందంటండి, ఆ మరణించిన వాడు లేచి కూర్చొని మాట్లాడుచుండెను. అప్పుడు యేసుప్రభు వెళ్ళి ఆ తల్లికి ఆ కుమారుణ్ణి అప్పజెప్పారు. అదే విధముగా ఒక కరుణ, ఒక కృప ఏం జరుగుతుంది, యేసుప్రభులో నుంచి కనికరము, ఆ పరిశుద్ధాత్మ ద్వారా కనికరం వచ్చి ప్రతి ఒక్కరిని యేసుప్రభు ఎంతోమందిని చూస్తామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిని చూసి యేసుప్రభు యొక్క కడుపంట తరుక్కునిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన కరుణ, ఆయన కృప ఏం చేస్తుందంటే విరిగి నలిగి కన్నీటితో ఏడుస్తున్న వారికి స్వస్థత. పరిశుద్ధాత్మ అభిషేకం ఒక మనిషిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని మనం చూస్తున్నామంటే విరిగి నలిగిన వారిని స్వస్థపరచుటకు యేసుప్రభు అభిషేకించబడ్డారు. అదే అభిషేకం ఈరోజు నీకు నాకు కూడా ఇవ్వబడిందండి. ఇతరులను మనము మన మాటల ద్వారా ఓదార్చి వారిని బలపరచడానికి దేవుడు మనకు కూడా పరిశుద్ధాత్మనిచ్చారు. కాబట్టి మనము కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఇతరులకు మనము స్వస్థతగా మారాలి.
కీర్తన 147 3వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమని చదువుతున్నామంటే, భగ్న హృదయుల బాధలను ఆయన తీర్చి వారి గాయములకు కట్టుకడతారంట. మనసులో ఉన్న గాయాలు, కృంగిపోయినట్టు వల్ల గాయాలు, ఎన్నో గాయాలు వస్తాయి కదండి మనుషుల మాటల వల్ల, అప్పు సమస్య వల్ల. ఆ గాయాలన్నీ యేసుప్రభు అంట తన గాయముల చేత, తన గాయపడిన హస్తం చేత, ప్రేమగల హస్తం చేత ఏం చేస్తారు, మన గాయములన్నిటిని ఆయన స్వస్థపరిచి, మళ్ళీ కృంగిన హృదయంను స్వస్థపరిచి, మళ్ళీ మనకి ధైర్యమును దృఢపరంగా నిలబడే విధంగా ఆ ప్రభు చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారని మనం చదువుతున్నాము కనుక ధైర్యవంతులై మనము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా స్వస్థత కలుగుతుంది. మూడవదిగా మనం చదువుతున్నాము పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ ఒక మనిషి మీద ఉన్నప్పుడు యేసుప్రభు అభిషేకించబడ్డారు. ఎందుకు? మొదటిగా మనం నేర్చుకున్నాం పేదలకు సువార్తను, రెండవదిగా నలిగిన హృదయం వారిని దృఢపరచుటకు, మూడవదిగా మనం చదువుతున్నాము చెరలో ఉన్న వారికి విడుదల కలిగించుటకు ఒక మనిషికి అభిషేకిస్తారు దేవుడు. మరి యేసుప్రభులో పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి ఏం జరిగిందండి, చెరలో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించారని మనం చదువుతున్నామండి. మనం చదువుతాము ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో 33-34 వచనాల్లో మనం ఈ విధంగా చదువుతున్నాము. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, శత్రువులు ఇజ్రాయేలులను పీడించిరి, వారిని చెరపట్టిన వారు వారిని తమ గుప్పిట పట్టుకొని అటు ఇటు కదలనివ్వరవిరి. చూసారండి ఎలాంటి ఒక చెరంట, సాతాను మనిషిని ఒక చెరలో పెట్టి అటు ఇటు వెళ్లకుండా పట్టి బంధించి ఉంచారంట, కదలనీయట్లేదంట, బంధకాలలో ఉన్నారని మనం చదువుతున్నామండి. కానీ వారిని చెర నుండి విడిపించేవాడు బలాఢ్యుడైన దేవుడు. చూసారండి, సాతాను ఏం చేసిందంట, అక్కడ మనం చూస్తున్న మనుషులను చెరలో పెడతారు. చెర అంటే ఏంటంటే మనకు కూడా తెలుసు కదా, మనం జైలు అంటాం కదండి. మరి మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో మనల్ని ఏం చేస్తారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. జైలు ఎలా ఉంటుందంటే అక్కడ అది భయంకరమైన పరిస్థితి, కట్టబడిన పరిస్థితి, బయటికి వెళ్ళలేరు, స్వాతంత్ర్యం ఉండలేదు కదా. అలాంటి ఒక పరిస్థితి అనమాట. మనం కూడా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనము జవదాటినప్పుడు, దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, ప్రభు అన్నారు మిమ్మల్ని నేను ప్రవాసానికి పంపించేస్తాను, బాబిలోనులో నుంచి మిమ్మల్ని తీసుకెళ్తారని చెప్తారు కదండి. ఆ చెరలో నుంచి ఎలాంటి ఒక చెర ఉంటుందంటే భయంకరంగా ఒక సాతాను ఒక మనిషిని చెరలో పెడతారు. అదే మనం చూస్తాము నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు పెట్టిన మొర నా చెవిలో పడింది, దాసాధ్యక్షుల నుంచి విడిపించండి అని పెట్టిన మొర నా చెవిలో పడింది కనుక నేను మిమ్మల్ని ఐగుప్తుల ఇనుప పిడికెల నుంచి విడిపించుటకు నేను దిగి వచ్చి తిని. ఈరోజు మనం కూడా ఇలాంటి ఒక చెర కదండి, రకరకాలైన చెడు అలవాట్లన్నీ ఒక చెరనే. చెడు అలవాట్లు, చెడు మాటలు, చెడు చూపులు. అలాగే మనం చూస్తామండి సాతాను చేత నిద్రపట్టక పీడించబడిన వారు, కొట్లాట, భయంకరమైనటువంటి త్రాగుబోతనే ఆత్మ నుంచి బయటికి రాలేకపోతుండొచ్చు, వ్యభిచారాత్మ నుంచి బయటికి రాలేకపోతుండొచ్చు, నోటిని అదుపులో ఉంచుకోలేకపోతుండొచ్చు. ఒకలాగా ఇవన్నీ కూడా దీని వెనక కారణం ఎవరంటే సాతాను ఒక మనిషిని పట్టి బంధించి చెరలో పెడతారు, బయటికి రాకుండా పెడతారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఏం జరుగుతుందంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభులో ఉన్న అభిషేకం ఏం చేస్తుందంట, ఆ యొక్క చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. మనం చదువుతున్నామండి యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చదువుతున్నాం, అభిషేకము ప్రతి కాడిని విరగొట్టబడుతుంది. ఒక కాడి విరగొట్టబడాలంటే, ఒక మనిషి ఒక చెరలో నుంచి బయటికి రావాలంటే భయంకరమైనటువంటి కోపం ఉండొచ్చు, భయంకరమైన అబద్ధాలు చెప్పే అలవాటు, భయంకరమైనటువంటి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో మనకు తెలియదండి. వాటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఒకటే ఒక మార్గం, ఆత్మతో నింపబడి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, విడుదల జరుగుతుంది. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం చేస్తారు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ప్రతి కాడి విరగొట్టబడుతుంది. అనేక మంది వడకాలు చేసుకోవడానికి వెళ్తారు కదండి, బంధకాలలో ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, నిద్ర పట్టనప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, త్రాగుబోతులుగా ఒక బలహీనత మనలో కనబడుతున్నప్పుడు, చెడు తలంపులు కనబడుతున్నప్పుడు, భయం వస్తున్నప్పుడు, దేవా నాకు విడుదల కావాలని మనం వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేస్తుందంటే ప్రతి కాడిని విరగొడుతుందని మనం చూస్తున్నామండి. కాబట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. కాబట్టి మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, దేవా నన్ను నీ ఆత్మతో నింపండి. మనం చదువుతాం లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తున్నాము,
యేసుప్రభు అన్నారు, తండ్రి తను అడిగిన వారికి ఎంతగా పరిశుద్ధాత్మనిస్తారు. మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆత్మ మీపైకి వచ్చినప్పుడు భయం నుంచి మనకు విడుదల కలుగుతుందండి. ఏ దుష్టుడు ఏ బలహీనతలో మన పిల్లల్ని పట్టిపెట్టి ఉన్నాడో, మనల్ని పట్టిపెట్టి ఉన్నాడో, ఎక్కడ మనం బంధించబడి ఉన్నామో ప్రార్థన చేస్తున్నాం కానీ విడుదల ఉండదండి. మనం అన్నీ చేస్తాం కానీ ఒక్కోసారి ఏ విధమైనటువంటి విడుదల కనిపించకుండా అదే బంధకాల్లో ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీపైకి వేంచేను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది? చెరలో ఉన్న వారికి విడుదల అని మనం చదువుతున్నామండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ మనం దయ్యం పట్టిన వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆయన ఎలా ఉన్నాడు? ఆయనంట ఏం చేస్తున్నాడు? సమాధుల్లో ఉన్నాడంట. గొలుసులతో కూడా ఎవరు కూడా బంధించలేని ఒక పరిస్థితి. 3వదిగా చదువుతున్నాము, తన్ను తానే గాయపరుచుకుంటున్నాడు. చాలామంది తమ తామే తిట్టుకుంటారు, తమ తామే కొట్టుకుంటారు. ఇవన్నీ కూడా సాతానుచే ఒక బంధకం. ఇది సాతాను మనిషిని ఏం చేస్తాడు? మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం ద్వారా మనం చదువుతామో, కీర్తన 117వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. 11వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, దేవుని ఆజ్ఞలను ధిక్కరించిరి కాన మహోన్నతి ఉపదేశమును వారు నిరాకరించిరి కాన వాళ్ళు ఎట్లా ఉన్నారంట? అంధకారములో నివసించుచు బాధ కొల్పే ఇనుప సంఖ్యలతో బంధించబడ్డారు. ఎందుకు? దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపం, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైనటువంటి కఠినత్వము, వ్యతిరేకమైన అలవాట్లకు లోనైపోయి బంధకాల్లో ఉన్నారు. అప్పుడు ఏం చేశారంట? వారు మొరపెట్టగా మనం చదువుతున్నామండి. అంతటా 12వ వచనం, కీర్తన 107:12, అంతటా వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూలి పడిపోయినను లేవనెత్తు వారు లేరు. ఆ జనులు తమ శ్రమలలో ప్రభునకు మొరపెట్టగా దేవుడు అన్ని బంధకముల నుంచి విడిపించెను. ఇది శుభవార్త. కాబట్టి ఏ బంధకాల్లో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారో ఏం పర్వాలేదండి. మనం యేసు దగ్గరికి మనం వద్దామండి. యేసు ప్రభు దగ్గర ఆ కృపాసింహాసనం దగ్గరికి వచ్చి, దేవా నన్ను విడిపించండి అంటే ఆ ప్రభు సాతాను కృత్యం లయం చేసిన యేసు ప్రభు ఈరోజు నిన్ను నన్ను ప్రతి బంధకముల నుంచి యేసు ప్రభు విడిపిస్తారు. యేసు నామానికి ప్రతి మోకాలు వంగుతాయి. ఇక్కడ మనం చదువుతున్నామండి. ఏం చదువుతున్నాం? 14వ వచనం. మనం మొరపెట్టినప్పుడు ఏం జరిగిందంట? 14వ వచనంలో, నిరాశాపూరితమైన అంధకారం నుండి దేవుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చెను, వాళ్ళ సంఖ్యలను ఛేదించెను. ఏ సంఖ్యలలో ఉన్నాయో ప్రతి కాడి విరగొడుతు, ప్రతి బంధకం, ఏ సాతాను ఏ బంధకంలో ఏ చెరలో పెట్టాడో యేసు నామంలో ప్రతి బంధకాలు తొలగిపోతాయి. పరిశుద్ధాత్మ అభిషేకము ఏం చేస్తుందంటే ప్రతి కాడిని విరగొడుతుందండి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధాత్మతో నింపబడి అడగాల, దేవా నన్ను నీ ఆత్మతో నింపండి. ఆత్మ మీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బలహీనతలు వెళ్ళిపోయి ఒక వ్యక్తి బలమైన వ్యక్తిగా మారతాడు. ఒక వ్యక్తి కృంగిపోయిన వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అదే కృంగిన వ్యక్తి ప్రేమగా మారిపోతాడు. కాబట్టి మనం చదువుకున్నాం ఈరోజు. మరి పరిశుద్ధాత్మ మీపైకి వేయించాను. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాల గురించి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ వచ్చిన పేదలకు సువార్త, నలిగిన హృదయంలో దృఢపరుస్తాడు, చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతుందని మనం చదువుతున్నాము. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనకిన్ని కార్యాలు జరగాలంటే ఒక మనిషి ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధంగా ప్రార్థన చేయడానికి, సమాధానంగా జీవించడానికి పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఇంకే విధంగా కూడా మనం పరిశుద్ధంగా ఉండలే. మన సొంత శక్తి ద్వారా మనకి ఏమీ జరగదు. కనుక దేవుని దగ్గర వేచి ఉండి మనం వేచి ఉంటున్నాం. క్రిస్మస్ కొరకు కదండి, మనం అడుగుదాం. మనం అందరం కూడా క్రిస్మస్ కొరకు సిద్ధపడుతూ ఉన్నామండి. కాబట్టి మరియ తల్లితో ప్రభు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ నీపైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. అదే పరిశుద్ధాత్మని దేవా నన్ను కూడా నింపండి అన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రతి కాడి విరగొట్టబడుతుంది. ప్రతి బలహీనత నుంచి మనము విడుదల పొందుకుంటాం. మన కళ్ళను విడుదల పొందుకుంటాం, నాలుకను విడుదల పొందుకుంటాం. యేషయా ప్రవక్త అడుగుతాడు, అయ్యా నా నాలుకను నీ యొక్క అగ్నితో కాల్చండి అన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడ్డారు. అదేవిధంగా ఈరోజు మనమందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ కార్యాలు మనకు కూడా జరుగుతాయి. మనమందరం కూడా కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపమని మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవునికి సాక్షిగా మనం మారిపోతాం. బంధకాల నుంచి మనం విడిపించబడతాము. మనం సంతోషంగా ఆనందంగా దేవుని మనం ఆరాధించగలుగుతాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన దేవా, అంత్య దినముల్లో అందరిపై నా ఆత్మను కుమ్మరిస్తానని
అపోస్తుల కార్యం 2:17 మీరు చెప్పినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరి మీద నాయన ఈరోజు ఆత్మను కుమ్మరించమని బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే నలిగిపోయి విరిగిపోయి చెరలో బంధకాలలో ఉన్నారో, ఏడుస్తున్నారో, విడుదల లేకుండా ఉన్నారో, మొరపెడుతున్నారో, మీరు మొరపెడితే అయ్యా మేము మొరపెడితే మీరు విడుదల ఇస్తానని చెప్పిన దేవా, ప్రతి మొరని చెవిలో పడునుగాక, ప్రతి సంఖ్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదల కలుగునట్టుగా దేవా మీరు విడుదల దయచేయండి. దళమును వెళ్ళగొట్టిన నీవు ప్రభా, ప్రతి రకమైన అంధకార శక్తుల నుంచి మాకు విడుదల కలగచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రతి రకమైన బంధకాల నుంచి దేవుడు మనకు విడుదలను కలగజేసి పరిశుద్ధాత్మతో మనం నింపబడి సంతోషంగా ఆనందంగా యేసుక్రీస్తు పుట్టుకను మనం జరుపుకుందాం. ప్రైజ్ ది లార్డ్.